Hi, how are you? Today's topic చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి అన్ని టాపిక్లలో ఆల్ టాపిక్స్లో అన్నీ కలిపి కూడా ఈరోజు మనకి క్లాస్లో ఉంటాయి. మీరందరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అందరికీ ఇంగ్లీషు వచ్చినట్టనే లెక్క. ఎందుకంటే మనము ఏ హెల్పింగ్ వర్బ్ని ఏ సందర్భంలో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనకి ఈ వీడియోలో మనకు తెలుస్తుంది. మనకి ఈ చక్రబంధం నుంచి తెలుసుకునే టాపిక్స్ ఏమంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ కూడా అన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్బ్స్ మనము ఒక స్ట్రక్చర్లు తెలుసుకున్నాం అన్నిటికీ కూడా. అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనకు వస్తాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ వస్తే ఒక్కోదాన్ని ఒక్కోసారి నేర్చుకున్నాం కాబట్టి మనకి ఒకటి నేర్చుకునే లోపు ఇంకొకటి మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే ఈ చక్రాన్ని వేసి చక్రబంధంలో టోటల్ ఆల్మోస్ట్ అన్ని ఆల్ హెల్పింగ్ వర్బ్స్ ఒకేసారి వచ్చేటట్లా చేసినాం. ఇక్కడేమో సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ ఏమో పనిచేసే వ్యక్తి, ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసే పర్సనే సబ్జెక్టు. ఆ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్లు ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్లు వస్తాయి. వీటి తర్వాత ఏమొస్తుంది? V1 ఫస్ట్ ఫామ్ V1 ఫామ్ వస్తుంది. ఈ ఫస్ట్ ఫామ్ V1 ఫామ్ ఏది అంటే మనం ఏదైనా కానీ కమ్, గో, కుక్, రైట్, సీ, లుక్, వాచ్, ప్లే, టాక్, స్పీక్, సిట్, రైట్, రన్, వాక్, స్లీప్, ఈ విధంగా ఇవన్నీ కూడా టోటల్ అన్నీ కూడా ఫస్ట్ ఫామ్లోకి వస్తాయి. మళ్ళీ సెకండ్ ఫామ్ అంటే మనకి ఇక్కడ సెకండ్ ఫామ్తో అవసరం లేదు. సెకండ్ ఫామ్ అంటే కెమ్ము, రోటు ఇలాంటివన్నీ కూడా కుక్కుడు ఇవన్నీ కూడా మనకేమొస్తాయి? సెకండ్ ఫామ్లో వస్తాయి. థర్డ్ ఫామ్లో రిటేను, సేమ్ కుక్కుడు ఇవన్నీ కూడా థర్డ్ ఫామ్లో వస్తాయి. అయితే మనకి కావాల్సింది ఇక్కడ ఏంది? మనకి కావాల్సిందంతా కూడా ఫస్ట్ ఫామ్లో వచ్చే వర్బ్ మాత్రమే. ఆ తర్వాత అబ్జెక్ట్ కానీ ఎక్స్ట్రా వర్డ్స్ కానీ ఇక ఎక్స్ట్రా ఏవైనా వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పనిచేసే వ్యక్తి ఏ సందర్భంలో పనిచేస్తున్నాడో ఈ హెల్పింగ్ వర్బ్లు మనకు చెప్తాయి. సబ్జెక్టు ప్లస్ డూ వచ్చింది. మళ్ళీ డూ ఎప్పుడు వస్తుంది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ వస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. డస్ ఎప్పుడు వస్తుంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డస్ వస్తుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డూ, సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ చెప్పుకున్నాం. అదే క్వశ్చన్ ట్యాగ్ కానీ నెగిటివ్ సెంటెన్సులు కానీ యూజ్ చేస్తే ఆ క్వశ్చన్స్కి కానీ నెగిటివ్ సెంటెన్స్ని కానీ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డూ డస్ వస్తామని చెప్పుకున్నాం. మళ్ళీ ఈ డూ డస్లు ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే ఐ, ఉయ్, యు, దే అనే సబ్జెక్టులకి పనిచేసేటోళ్ళు ఐ అంటే నేను, ఉయ్ అంటే మనము, యు అంటే మీరు, దే అంటే వాళ్ళు. ఈ విధంగా ఈ సబ్జెక్టు ఐ, ఉయ్, యు, దే ఇలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు డూ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేస్తాం. మరి ఈ సబ్జెక్ట్ని ఈ డూ డస్ని యూజ్ చేసి ఫస్ట్ ఫామ్ని యూజ్ చేసి ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేస్తే అప్పుడు మనకేమొస్తుందంటే సపోజ్గా నేను గుడికి వెళ్తున్నా అనుకున్నప్పుడు, నేను గుడికి వెళ్తున్నా అంటే ఐ డూ గో టు టెంపుల్, ఐ డూ గో టు టెంపుల్ ఈ విధంగా మనము వాడుకోవచ్చు. ఒకవేళ కనుక మనము డూ యూజ్ చేయకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ లేకుండా కూడా మాట్లాడవచ్చు. పాజిటివ్ కాబట్టి డూ లేకుండా మాట్లాడవచ్చు. అలాంటి సందర్భంలో ఏమొస్తుంది? ఐ గో టు టెంపుల్ ఫస్ట్ వర్బ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఐ గో టు టెంపుల్, ఐ గో టు టెంపుల్ అంటే నేను గుడికి వెళ్తా అని చెప్పుకునే సందర్భంలో మనం ఈ విధంగా వాడతాం. లేదు హెల్పింగ్ వర్బ్ వాడాలి అనుకున్నప్పుడు మళ్ళీ షీ అనే సింగులర్ సబ్జెక్ట్ వస్తుంది. షీ అనే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు షీ డస్ గో టు టెంపుల్, షీ డస్ గో టు టెంపుల్. మళ్ళీ ఇక్కడ డజ్ ఎందుకు వచ్చింది? షీ అనే సబ్జెక్టు సింగులర్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు డజ్ వచ్చింది. షీ డస్
గో టు టెంపుల్, షీ డస్ గో టు టెంపుల్, ఈ విధంగా వస్తుంది. ఒకవేళ కనుక ఈ హెల్పింగ్ వర్బులు లేకుండా షీ అనే సబ్జెక్ట్ యూజ్ చేస్తాం అనుకోండి, అప్పుడేమొస్తుంది, షీ గోస్ టు టెంపుల్, షీ గోస్ టు టెంపుల్. ఈ హెల్పింగ్ వర్బులు డూ డస్ అనే హెల్పింగ్ వర్బులు లేకుండా మనము మాట్లాడితే, డూ డస్ అనే హెల్పింగ్ వర్బులు లేకుండా మనం మాట్లాడితే సబ్జెక్టు షీ వచ్చినప్పుడు కానీ, హీ వచ్చినప్పుడు కానీ, ఇటు వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తాము, షీ గోస్ టు టెంపుల్. వర్బ్కి ఎస్ లేదా ఇఎస్ వస్తుందని మనం చెప్పుకున్నాం. సబ్జెక్టు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు V1 ఫామ్కి ఎస్ లేదా ఈఎస్ అని వస్తుంది అని మనం ముందే చెప్పుకున్నాం. కనుక అందుకొరకే మనకేమవుతుంది, షీ గోస్ టు టెంపుల్ అవుతుంది. అప్పుడు ఒకవేళ కనుక డూ డస్లు యూజ్ చేస్తే ఎస్ లేదా ఈఎస్ రాదు. ఇక్కడ సబ్జెక్ట్కి డూ కానీ డస్ కానీ వస్తే V1 వస్తుంది, ఎక్స్ట్రా వర్స్ వస్తుంది, అంటే గో టు టెంపుల్ ఇలా మాత్రమే వస్తుంది. అంటే షీ గో టు టెంపుల్ అని రాదు, షీ గోస్ టు టెంపుల్ వస్తుంది. షీ డస్ గో టు టెంపుల్ అని మాట్లాడవచ్చు. షీ డస్ గో టు టెంపుల్ అన్న ఒకటే, షీ గోస్ టు టెంపుల్ అన్న ఒకటే, ఐ గో టు టెంపుల్ అన్న ఒకటే, ఐ డూ గో టు టెంపుల్ అన్న ఒకటే. దీనికి హెల్పింగ్ వర్బ్, దీనికి నెగటివ్ వెళ్ళడం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలా, ఐ డోంట్ గో టు టెంపుల్, షీ డజంట్ గో టు టెంపుల్. ఇక్కడ డస్ నాట్ అని డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళా గో టు టెంపుల్ అంటాం కానీ గోస్ టు టెంపుల్ అనకూడదు. కనుక షీ డస్ నాట్ గో టు టెంపుల్ అనవచ్చు, లేదా షీ డస్ గో టు టెంపుల్ అనవచ్చు, లేదా షీ గోస్ టు టెంపుల్ కూడా అనవచ్చు. ఈ విధంగా మనకి డూ డస్లు అయిపోయిన తర్వాత డిడ్ అనేది ఎనీ సబ్జెక్ట్కి అన్ని సబ్జెక్టులకు కూడా మనము డిడ్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ అయిపోయిన పనికి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఐ డిడ్, షీ డిడ్, షీ డిడ్, వీ డిడ్, దే డిడ్, యూ డిడ్, ఇటు డిడ్, హీ డిడ్. ఆ విధంగా ఐ డిడ్ గో టు టెంపుల్. ఐ డిడ్ గో టు టెంపుల్ ఎందుకు వచ్చింది, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కనుక, గో టు టెంపుల్ ఫస్ట్ ఫామే వస్తుంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్ వస్తుంది. మళ్ళీ డిడ్ యూజ్ చేయకపోతే ఏం చేస్తాం, ఐ వెంట్ టు గో టెంపుల్, వెంట అనేది ఎందుకు, గోకి సెకండ్ ఫామ్ కాబట్టి వెంట్ టు. ఈ విధంగా మనము ఎన్ని రకాలుగా అయినా కూడా మాట్లాడుకోవచ్చు. ఐ డిడ్ గో టు టెంపుల్, ఐ డిడ్ ప్లే క్రికెట్, ఐ డిడ్ రైట్ ద ఎగ్జామ్, ఐ డిడ్ కుక్ రైస్. ఈ విధంగా మనము ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుకోవచ్చు. డూ డస్ ఏమో ప్రజెంట్ ఫామ్లో యూజ్ చేస్తాం, డూ వచ్చేదేమో ఐ ఉయ్ యూ దే అనే సబ్జెక్టులకి, డస్ వచ్చేదేమో హీ షీ ఇట్ అనే సబ్జెక్టులకు వస్తుంది. మరి డిడ్ ఎప్పుడు వస్తుంది, ఆల్ సబ్జెక్టులకు వస్తుంది. ఆల్ సబ్జెక్టులకి డిడ్ ఫామ్ వస్తుంది. డిడ్ అయిపోయిన పనికి, పాస్ట్లో అయిపోయిన పనికి డిడ్ వస్తుంది. ఒకవేళ డిడ్ తీసుకోలేదంటే ఇక్కడ V1 ఫాము V2గా మారిపోతుంది. మనకి ఈ చక్రబంధాన్ని సబ్జెక్ట్ని చక్రబంధాన్ని తీసుకొని V1 ఎక్స్ట్రా వర్డ్స్ని మాత్రం వీడి వరకు మనం గుర్తిస్తే ఈ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సెంటెన్స్లు ఎట్లా తయారు చేసుకోవాలో మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏమొచ్చింది, షెల్ విల్ అంటే ప్రజెంట్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది, ఇక్కడ ఫ్యూచర్ ఇది. దీన్ని షెల్ విల్ అనే హెల్పింగ్ వర్బులు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాడతాము. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐఓకి షెల్ని యూజ్ చేస్తాం, ఆల్ సబ్జెక్ట్కి విల్ని యూజ్ చేస్తాం. మళ్ళీ షెల్ విల్ ఓన్లీ రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రమే యూజ్ చేస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రము విల్నే యూజ్ చేస్తాం. కనుక సబ్జెక్టు ఐ విల్ గో టు టెంపుల్ అనవచ్చు, లేదా ఐ విల్ గో టు టెంపుల్, ఐ విల్ ప్లే క్రికెట్, ఐ విల్ రైట్ ద ఎగ్జామ్, ఐ విల్ కుక్ రైస్, ఐ విల్ డ్రైవ్ ద కార్. ఈ విధంగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయ్యేనా సార్, హీ షీ ఇట్ దే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఖోఖో ఆడుతున్నారు అనుకున్నప్పుడు దే విల్ ప్లే ఖోఖో అంటే వాళ్ళు ఖోఖో ఆడతారు. ఇప్పుడు కాదు, ప్రజెంట్ కాదు, రేపు ఆడతారో ఎల్లుండి ఆడతారో, రేపు ఆడతారో అనుకున్నప్పుడు, రేపు సాయంత్రం ఆడతారో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దే విల్ ప్లే ఖోఖో టుమారో.
దే విల్ ప్లే ఖోఖో టుమారో అంటే రేపు వాళ్ళు ఖోఖో ఆడతారు, రేపు సాయంత్రం వాళ్ళు ఖోఖో ఆడతారు అనుకున్నప్పుడు దే విల్ ప్లే ఖోఖో టుమారో ఈవినింగ్. ఈ విధంగా మనము ఎన్ని విధాలుగానే చెప్పుకోవచ్చు. మళ్ళీ కెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం సార్? కెన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కెన్నిని సామర్థ్యం కలిగినప్పుడు, సామర్థ్యం మన ఎబిలిటీని కలిగినప్పుడు, మనం వెళ్ళాల్సిన అవసరం వెళ్ళగలను, నేను రాయగలను, నేను మాట్లాడగలను అన్నప్పుడు ఐ కెన్ టాక్, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నప్పుడు సబ్జెక్ట్ ఏమో ఐ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ కెన్ వస్తుంది. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో నేను మాట్లాడగలను. ఐ కెన్ రన్, నేను పరిగెత్తగలను. ఐ కెన్ విన్, నేను గెలవగలను. ఐ కెన్ బీట్, నేను కొట్టగలను. ఇక్కడ అయ్యేనా సార్? అయ్యే కాదు, హీ షీ ఇట్ దే ఏదైనా కూడా మనము ఉపయోగించవచ్చు కెన్నుని యూజ్ చేసి. ఇదేమో చేయగలను అని చెప్తాం, మళ్ళీ కుడ్డ వచ్చినప్పుడు ఇది కూడా సేమ్ ఎబిలిటీనే తెలుపుతుంది, ఇది కూడా సామర్థ్యాన్ని తెలుపుతుంది. కాకపోతే కెన్నుకి పాస్ట్ కుడ్ అవుతుంది. కెన్నేమో చేయగలను అని చెప్తాం, కుడ్డేమో చేయగలిగాను అని చెప్తాం. కనుక ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఫామే వస్తుంది, ఎక్స్ట్రా వర్సే వస్తుంది, సబ్జెక్టు సేమ్, కుడ్ మాత్రమే మారుతుంది. ఇప్పుడు షీ కుడ్ కుక్ రైస్ అంటే మనకు ఆమె వంట చేయగలిగింది. షీ కుడ్ కుక్ రైస్ అంటే ఆమె వంట చేయగలిగింది, ఆమె పాస్ కాగలిగింది. షీ కుడ్ పాస్ ద ఎగ్జామ్, ఆమె పరీక్ష పాస్ కాగలిగింది, ఆమె మాట్లాడగలిగింది, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలిగింది. అంటే షీ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలిగింది. ఈ విధంగా మనము కుడ్ని యూజ్ చేస్తాం. మళ్ళీ వుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వుడ్ అనేది గతంలో, ఇంతకు పూర్వం గతంలో అప్పుడప్పుడు చేసే పనికి, డైలీ కాకుండా, అలవాటు కాకుండా అప్పుడప్పుడు మనకి ఎప్పుడో ఒకసారి చేయాలనిపించిన టైంలో చేసేదానికే వుడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏం సార్? ఆల్ సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ అయినా రాని వుడ్ యూజ్ చేస్తాం. ఆ వుడ్ తర్వాత V1 ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం, ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఐ వుడ్ ప్లే క్రికెట్, ఐ వుడ్ ప్లే అనేది ఫస్ట్ ఫామ్ కదా. ఐ వుడ్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడేవాడిని. ఎప్పుడు? వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని చెప్పాలి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కనుక వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్. సబ్జెక్టు ఐ వుడ్ ప్లే క్రికెట్, అంటే అనుకోండి, ఐ వుడ్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడేవాడిని. ఎప్పుడు? వెన్ ఐ వాజ్ స్టూడెంట్. గుడ్, వెన్ ఐ వాజ్ స్టూడెంట్. దీని ఇక్కడ కూడా రాసినాం, క్రికెట్ రాసినాం కదా. ఓకే, ఐ వుడ్ ప్లే క్రికెట్. ఐ వుడ్ ఇక్కడ ప్లే కదా, ప్లే ఇక్కడ వచ్చింది, ఎక్స్ట్రా వర్డ్స్ క్రికెట్. ఐ వుడ్ ఇక్కడ సబ్జెక్టులు ఐ అనుకుంటాం అనుకోండి, ఐ వుడ్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడేవాడిని. ఇంకా మనం ఏ సందర్భంలో చెప్పుకుంటే ఎప్పుడు ఆడేవాడిని అని చెప్పుకున్నా? వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పుకుంటాం. మరి దీనికి సబ్జెక్టులు ఏవైనా పెట్టుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నా కూడా గతంలో అప్పుడప్పుడు, రోజు కాకుండా అప్పుడప్పుడు చేసే పనికి వుడ్ యూజ్ చేస్తాం. మన షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం సార్? షుడ్ మనం ఒక బాధ్యత, లేదా మనం ఒక బాధ్యతతో కూడుకున్నది, సలహాలు ఇచ్చేదాన్ని కానీ, మనము సలహాలు ఇవ్వడానికి కానీ బాధ్యతతో కూడుకున్నదే కానీ భవిష్యత్తులో మనము ఇంకా చేయకముందే చేయాలని చెప్పుకునే సందర్భంలో షుడ్ యూజ్ చేస్తాం. కనుక ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్స్ షుడ్ వచ్చినప్పుడు మనకి సబ్జెక్ట్ ఏదైనా రాని, షుడ్ వచ్చిన తర్వాత హెల్పింగ్ వర్బ్ షుడ్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత షుడ్ వస్తుంది, ఆ షుడ్ తర్వాత V1 ఫామ్ వస్తుంది, V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వస్తుంది. కనుక ఐ షుడ్ రైట్ ద ఎగ్జామ్ అంటే నేను పరీక్ష రాయాలి, అదొక బాధ్యత. పరీక్ష పాస్ కావాల్సిన అవసరం మనకుంది కాబట్టి బాధ్యత. లేదు, నువ్వు పాస్ కావాలనుకుంటూ అనుకో, యూ షుడ్ రైట్ ద ఎగ్జామ్, నువ్వు పరీక్ష రాయాలి అంటే నీకు సూచన, బాధ్యతతో కూడుకున్నప్పుడు వాడతాం, సూచనలు చేసేటప్పుడు కూడా షుడ్ యూజ్ చేస్తాం. కనుక యూ షుడ్ రైట్ ద ఎగ్జామ్, నువ్వు పరీక్ష రాయాలి. ఐ షుడ్ రైట్ ద ఎగ్జామ్, నేను పరీక్ష రాయాలి. దే షుడ్ గో టు టెంపుల్, వాళ్ళు గుడికి వెళ్ళాలి. ఈ విధంగా మనము ఏది సబ్జెక్ట్ యూజ్ చేసి షుడ్ యూజ్ చేసి V1 అన్ని సబ్జెక్టులకు కూడా, ఏ సబ్జెక్ట్ అయినా రాని అన్ని సబ్జెక్టులకు కూడా హెల్పింగ్ వర్బులు ఇక్కడ వాడినాము. ఈ హెల్పింగ్ వర్బులను బట్టి మాత్రమే మనము
సందర్భము, ఏ సందర్భంలో ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతామని తెలుస్తుంది. కానీ సబ్జెక్ట్ సేము, V1 ఫామ్ సేము, ఎక్స్ట్రా వర్డ్స్ కూడా సేమే ఉంటాయి. మళ్ళీ ఏంటి మారాలి సార్ అంటే ఈ 24 ఉన్నాయి కదా, ఈ 24 హెల్పింగ్ వర్బులు ఉన్నాయి. ఈ 24 హెల్పింగ్ వర్బులు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ దాన్ని ఉపయోగించాలనేది మనం తెలుసుకుంటే, ఎప్పుడు ఏది ఉపయోగించాలని తెలుసుకుంటే మాత్రం మనకి ఆటోమేటిక్గా అంత ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. మళ్ళీ మే మైట్ వచ్చింది. మే మైట్ అంటే ఏంటి? మే మైట్ అంటే రావచ్చు పోవచ్చు అని డౌట్ఫుల్గా ఒక పని చేస్తాము అంటే నేను రావచ్చు, నేను చదవచ్చు, నేను పరీక్ష రాయొచ్చు అని చెప్పుకుంటాం. అంటే డౌట్ఫుల్. నేను పరీక్ష రాయొచ్చు అంటే రాయొచ్చు అన్న దాంట్లోనే డౌట్ ఉంది. అంటే చేస్తావో చేయవో అనుమానం. అలాంటి సందర్భంలో ఐ మే రైట్ ద ఎగ్జామ్, ఐ మే రైట్ ద ఎగ్జామ్ అంటే నేను పరీక్ష రాయవచ్చు. యు మే రైట్ ద ఎగ్జామ్, నువ్వు పరీక్ష రాయవచ్చు. ఈ విధంగా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మే వచ్చి ఫస్ట్ ఫామ్ వచ్చి ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఈ విధంగా మనం మాట్లాడతాం. మళ్ళీ మైట్ అప్పుడు యూజ్ చేస్తాం. మైట్ కూడా సేమ్. మే యూజ్ చేసినా ఎవరేమనుకోరు, మైట్ యూజ్ చేసినా ఎవరేమనుకోరు, ఏదైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే వీటి రెండింటి మధ్యలో తేడా ఏముందంటే మే యూజ్ చేసినప్పుడు పని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు మే యూజ్ చేస్తాం. పని అసలు కాదు, ఏమో చెప్పలేము, అయితే కావచ్చు అనుకున్న సందర్భంలో పూర్తి డౌట్ ఎక్కువ ఉండి ఎక్కడో అయితే కావచ్చు అనుకున్నప్పుడు మాత్రమే మైట్ యూజ్ చేస్తాం. అంటే దీనికి అట్టనే యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు అట్లా ఏం లేదు. మే బదులు మైట్ బదులు మే, నోటికి ఏది వస్తే అది వాడతారు. అది ఏం తప్పు లేదు. మిమ్మల్ని ఎవరు తప్పుపట్టరు. మీ ఇష్టం వచ్చిన మాటల మీరు మాట్లాడవచ్చు. ఎందుకోసం అంటే మీరు దీన్ని యూజ్ చేయాలా, మే యూజ్ చేయాలా, మైట్ యూజ్ చేయాలా అనే భయంతోన అసలు వాటిని యూజ్ చేయకుండా మనం భయపడతాం. కనుక ఎక్కడైనా ఏదైనా యూజ్ చేయి. మళ్ళీ మస్ట్ అప్పుడు యూజ్ చేస్తాం సార్. మస్ట్ తప్పకుండా ఏ పనైనా చేస్తే గ్యారెంటీగా చేయాలి, తప్పకుండా చేయాలా అనుకునే సందర్భంలో మస్ట్ యూజ్ చేస్తాం. ఐ మస్ట్ రైట్ ద ఎగ్జామ్, ఐ మస్ట్ గో టు టెంపుల్, ఐ మస్ట్ ప్లే ద క్రికెట్, ఐ మస్ట్ కుక్ ద రైస్, ఐ మస్ట్ క్లీన్ ద రూమ్, ఐ మస్ట్ వాష్ మై క్లాత్స్. ఈ విధంగా ఐ మస్ట్ రిపేర్ మై కార్ అంటే కార్ని నేను రిపేర్ చేయాలి అనుకునే సందర్భంలో మస్ట్ని యూజ్ చేస్తాం. మస్ట్ అంటే కంపల్సరీ, తప్పకుండా. మరి ఈ మస్ట్ బదులు షుడ్ కూడా యూజ్ చేస్తారు చాలామంది. ఏం తప్పు లేదు. షుడ్ అంటే ఏంటి? ఐ షుడ్ క్లీన్ మై రూమ్, ఐ షుడ్ క్లీన్ మై రూమ్ అంటే మా రూమ్ని క్లీన్ చేయాలి. ఐ మస్ట్ క్లీన్ మై రూమ్ అంటే నేను మా రూమ్ని తప్పకుండా క్లీన్ చేయాలి. ఎట్లా వాడినా నువ్వు తప్పకుండా చేయాలన్నా నువ్వే చేయాలి. నేను రూమ్ను క్లీన్ చేయాలనుకున్నా నువ్వే చేయాలి. కనుక ఐ మస్ట్ క్లీన్ మై రూమ్ అనొచ్చు, ఐ షుడ్ క్లీన్ మై రూమ్ అనొచ్చు. ఎవరు తప్పు పట్టరు. కాకపోతే వీటికి షుడ్ అంటే చెయ్యాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. అంతే తేడా, ఏం తేడా లేదు. కనుక ఏదైనా వాడు, ఏం నష్టం లేదు. మళ్ళీ హ్యావ్ టు, హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు సార్? హ్యావ్ టు, హ్యాస్ టు అంటే హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్లు. సబ్జెక్టు ఐ, ఉయ్, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్ టు యూజ్ చేస్తాం. ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు యూజ్ చేస్తాం. కనుక సబ్జెక్టు ఐ, ఉయ్, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్ టు, సబ్జెక్టు ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు యూజ్ చేస్తాం. మళ్ళీ వీటిని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే సేమ్ షుడ్ ఎట్లా యూజ్ చేస్తామో దీన్ని అట్టే యూజ్ చేస్తాం. కాకపోతే చెయ్యాలని చెప్తున్నాం, బాధ్యతతో చెప్తావా, బాధ్యత లేకుండా చెప్తావా. కొన్నిసార్లు బాధ్యతతోనే మాట్లాడేటప్పుడు కూడా, బాధ్యతతో మాట్లాడే టైంలో కూడా మనము హ్యావ్ టు యూజ్ చేస్తాం. కొన్నిసార్లు బాధ్యత లేకుండా కామన్గా మాట్లాడేటప్పుడు కూడా హ్యావ్ టు యూజ్ చేస్తాం. కనుక సబ్జెక్టు సేమ్ వస్తుంది, హ్యావ్ టు, హ్యాస్ టు మాత్రమే మారుతాయి. ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్ మాత్రము, మెయిన్ వర్బ్ మాత్రం V1 వస్తుంది, ఎక్స్ట్రా వర్డ్స్ సేమ్ వస్తాయి, ఇవన్నీ సేమ్ వస్తాయి. ఇక్కడ హ్యావ్ టు, హ్యాస్ టు మాత్రమే మారుతాయి. కనుక నేను ఫలానా పని చేయాలి అనుకున్నప్పుడు, నేను పొలంకి వెళ్ళాలి అనుకుంటామనుకో, ఐ హ్యావ్ టు గో టు మై ఫీల్డ్ అంటే ఐ హ్యావ్ టు గో టు మై ఫీల్డ్, ఐ హ్యావ్ టు గో టు మై ఫీల్డ్. నేను మా పొలానికి వెళ్ళాలి. నీ బాధ్యతతో కూడుకునేది అది కూడా. కానీ వెళ్ళాలంటున్నావు, బాధ్యతతో అంటున్నావా, బాధ్యతతో అనగా ఏది మీ అర్థం కాదు. కాకపోతే ఇక్కడ మనం ఐ హ్యావ్ టు గో టు మై ఫీల్డ్ అన్న ఒకటే, ఐ మస్ట్ టు గో టు మై ఫీల్డ్ అన్న ఒకటే, ఐ షుడ్ గో టు మై ఫీల్డ్ అన్న ఒకటే, ఐ షుడ్
గో టు మై ఫీల్డ్, ఐ మస్ట్ టు గో టు మై ఫీల్డ్, ఐ హ్యావ్ టు గో టు మై ఫీల్డ్. అంటే నేను మా పొలానికి వెళ్ళాలి, నేను తప్పకుండా మా పొలానికి వెళ్ళాలి, నేను మా పొలానికి వెళ్ళాలి. ఏది మాట్లాడినా తప్పు లేదు, ఎవరు కూడా నేను తప్పు పట్టరు. కనుక ఎట్లయినా మాట్లాడు, ఆ సందర్భం ఒకటి తెలిస్తే చాలు, అంతేగాని నీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడు అంతే. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఒకవేళ బట్లర్ ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే కూడా నువ్వు తప్పు మాట్లాడినావని నిన్నెవరు తప్పు పట్టేటోళ్ళు లేరు. కనుక నువ్వు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడినా, నువ్వు తప్పు మాట్లాడినా కూడా నిన్నెవరు ప్రశ్నించరు, నేను క్వశ్చన్ అయ్యారు. రాను రాను అదే నీకు మంచిగా అవుతుంది. కనుక నువ్వు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి, మీరు భయపడకండి, ఈజీగా మాట్లాడేసేయండి. మళ్ళీ యూజ్డ్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం సార్? యూజ్డ్ టు అంటే గతంలో తరచుగా అలవాటుగా చేసే పని. మళ్ళీ వుడ్ యూజ్ చేసినాం కదా, వుడ్ అంటే గతంలో చేసే పనే, కానీ అది తరచుగా అలవాటుగా చేసే పని కాదు, అప్పుడప్పుడు చేసేవాడు. ఇక్కడ యూజ్డ్ టు అంటే మాత్రము ఖచ్చితంగా డైలీ చేసేవాడిని. ఇక్కడ చూడండి, ఐ వుడ్ ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్. ఐ వుడ్ ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్. నేను పిల్లగానిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అప్పుడప్పుడు ఆడేవాడివి. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందంటే ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ డైలీ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్. అంటే ఇక్కడ డైలీ వచ్చింది, ఎందుకు? నేను ప్రతిరోజు ఆడేవాడిని, అలవాటుగా ఆడేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ తర్వాత డైలీ లేదా ఎవ్రీడే, ఈ విధంగా చెప్పుకోవాలి. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ డైలీ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పుకుంటాం. అంటే ఈ యూజ్డ్ టు ఏమో డైలీ చేసే పనికి, వుడ్ ఏమో అప్పుడప్పుడు చేసే పనికి యూజ్ చేస్తాం. ఇవి రెండు కూడా గతంలో చేసే పనులే. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీనికి బదులు దీన్ని వాడతారు. వాడండి, తర్వాత మీకే అర్థమవుతుంది, ఏం కాదు, ఎవరిని మిమ్మల్ని తప్పు పట్టరు. తప్పు పడితే మా సార్ ఇట్టే నేర్పించినాడు అని చెప్పండి, ఏం లేదు. తర్వాత విల్ హ్యావ్ టు ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది. ఇక్కడేమో షుడ్ యూజ్ చేసినాం కదా, చెయ్యాలి. హ్యావ్ టు యూజ్ చేసినాం, ఇది కూడా చెయ్యాలి. మళ్ళా విల్ హ్యావ్ టు ఎప్పుడు సార్? ఇది కూడా చెయ్యాలి, అంటే చేయాల్సి వస్తుంది అని సందర్భంలో. మరి ఐ విల్ హ్యావ్ టు గో టు టెంపుల్ అంటే నేను గుడికి వెళ్ళాలి, నేను గుడికి వెళ్ళాల్సి వస్తుంది. ఐ విల్ హ్యావ్ టు కుక్ రైస్. నేను వంట చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఇంకా చేయలేదు, గతంలో చేస్తావు, అంటే నీకు చేయాల్సి వస్తుంది అనే అనుమానం నీకుంది, చేయాల్సి వస్తుంది అని చెప్తావు. కనుక ఈ సందర్భంలో చేయాల్సి వస్తుంది అనే సందర్భంలో విల్ హ్యావ్ టు ఉపయోగిస్తాం. మళ్ళా హ్యాడ్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం సార్? హ్యాడ్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే అయిపోయిన పనికి, ఆల్రెడీ అయిపోయిన పని, ఆ పనికి చేయాల్సి వచ్చింది అంటాం. మళ్ళీ హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం? చెయ్యాలి, ఇంకా చేయడం మొదలు పెట్టలేదు, చెయ్యాలి అనుకునే సందర్భంలో చేస్తా అంటాం కదా, చెయ్యాలనే సందర్భంలో హ్యావ్ టు హ్యాజ్ టు యూజ్ చేస్తాం. మళ్ళీ హ్యాడ్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ అంటే హ్యాడ్ టు ఆల్రెడీ అయిపోయింటుంది, చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మీట్ దెమ్ అంటే వాళ్ళతో నేను కలవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మీట్ దెమ్ అంటే నేను వారిని కలవాల్సి వచ్చింది. ఈ విధంగా చెప్పుకునే సందర్భంలో మనము హ్యాడ్ టు యూజ్ చేస్తాం. లేకపోతే నేను క్రికెట్ ఆడాల్సి వచ్చిందంటే ఐ హ్యాడ్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాల్సి వచ్చింది, అయిపోయిన పనికి హ్యాడ్ టు యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏబుల్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం సార్? ఈ ఏబుల్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏబుల్ టు కంటే ముందుగా యామ్, ఈజ్, ఆర్ పెట్టుకోవాలి మనం. ఎందుకు? యామ్, ఐఎస్, ఈజ్, ఏఆర్ఈ, ఆర్. ఈ విధంగా ఏబుల్ టు కంటే ముందు యామ్, ఈజ్, ఆర్. ఏబుల్ టు కంటే ముందు యామ్, ఈజ్, ఆర్ పెట్టుకోవాలి.
ఏబుల్ టు కూడా ఏ సందర్భంలో యూజ్ చేస్తాం సార్ మనము అంటే ఈ ఏబుల్ టును కూడా ఎబిలిటీని తెలిపే సందర్భంలో సేమ్ కెన్ కుడ్ని ఎట్లనో అట్టనే సామర్థ్యాన్ని చేయగలుగుతున్నా అని చెప్పుకునే సందర్భంలో మళ్ళీ కెన్ యూజ్ చేసినామా సార్ కెన్ ఎప్పుడు యూజ్ చేసినాం కెన్ను చేయగలను అన్నాం ఐ కెన్ రైట్ ద ఎగ్జామ్ నేను పరీక్ష రాయగలను అంటే ఇంకా రాయలేదు రాయడం మొదలు పెట్టలేదు అలాంటి సందర్భంలో కెన్ యూజ్ చేస్తాం మళ్ళీ కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం రాయడం అయిపోయిన తర్వాత కుడ్ యూజ్ చేస్తాం మళ్ళీ ఏబుల్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం ఐ యామ్ ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది ఈజ్ అనేది హీ షీ ఇట్ అనే సింగులర్ సబ్జెక్టులకి ఈజ్ వస్తుంది ఆర్ అనేది యు ఉయ్ దే అనే ప్లూరల్ సబ్జెక్టులకి ఆర్ వస్తుంది వాటి తర్వాత ఏబుల్ టు వస్తుంది ఏబుల్ టు తర్వాత V1 ఫామ్ వస్తుంది ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి కనుక నేను పరీక్ష రాయగలుగుతున్నాను అంటే ఐ యామ్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్ నేను పరీక్ష రాయగలుగుతున్నా ఆమె పాట పాడగలుగుతుంది అనుకున్నప్పుడు షీ ఈజ్ ఏబుల్ టు సింగ్ సాంగ్ ఆమె పాట పాడగలుగుతుంది అని చెప్తాం ఒకవేళ వాళ్ళు క్రికెట్ ఆడగలుగుతున్నారు అనుకున్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడగలుగుతున్నారు మరి ఏ సందర్భం సార్ అదే ఒక పని కొంతవరకు జరిగి ఆ తర్వాత కూడా ఇంకా జరుగుతూ ఉన్నప్పుడు సందర్భంలో జరుగుతూ ఉంది అని చెప్పుకునే సందర్భంలో మనము ఏబుల్ టుని ఉపయోగిస్తాం కెన్నేమో పని మొదలు యూజ్ చేస్తాము కుడ్డేమో పని అయిపోయిన తర్వాత యూజ్ చేస్తాం ఏబుల్ టు ఏమో సగం పని జరుగుతూ ఉన్నప్పుడు సగం ఆల్రెడీ పని మొదలై సగం జరుగుతూ ఉంటుంది ఇంకా కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనము ఏబుల్ టుని యూజ్ చేస్తాం కాకపోతే సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి యామ్ ఏమో ఐకి ఉపయోగించాలి ఈజ్ ఏమో హీ షీ ఇట్కి ఉపయోగించాలి ఆర్ ఏమో యు ఉయ్ దేకి యూజ్ చేయాలి ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్కి ఆర్ వస్తుంది ఎనీ సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ వస్తుంది ఐ అనే సబ్జెక్ట్కి యామ్ వస్తుంది అంతే తేడా కనుక వీటిని మరి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ టైం వచ్చింది వాంటెడ్ టు వచ్చింది వాంటెడ్ టు ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ వాంటెడ్ టు కంటే ముందు వాంట్ టులో వాంట్స్ టు కూడా వస్తుంది వాంట్స్ టు ఎప్పుడు వస్తుంది వాంట్ టు వచ్చినప్పుడేమో వాంట్ ఏమో సబ్జెక్టు ఐ ఉయ్ యు దే వస్తే వాంట్ టు వస్తుంది సబ్జెక్టు హీ షీ ఇట్ ఎనీ సింగులర్ సబ్జెక్ట్ వస్తే వాంట్స్ టు వస్తుంది వాంట్స్ టు అంటే ఇక్కడ ఎస్ వస్తుంది అంటే ఎస్ రాకపోతే ఏమో ఐ ఉయ్ యు దే అనే సబ్జెక్టులకు వాడాలి ఇక్కడ ఎస్ వస్తే మాత్రము హీ షీ ఇట్లకి వాడాలి ఇక్కడ ఎస్ పెట్టలేదు మీరు అర్థం చేసుకుంటారని ఆల్రెడీ ఇంతకుముందు మీరు క్లాస్ విన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారని ఇక్కడ ప్లేస్ లేక మీకు రాయలేదు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా మరి ఏ సందర్భంలో నేను తినాలనుకుంటున్నా నేను ఆడాలనుకుంటున్నా అనుకునే సందర్భంలో ఐ వాంట్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ అనుకుంటున్నావు అలాంటి సందర్భం ఒకవేళ ఆల్రెడీ అనుకున్నా పని చేసలేవు కానీ అనుకున్నావు కానీ చేసలేవు అంటే నేను పెళ్ళికి అనుకున్నావు కానీ పెళ్ళికి వెళ్ళలేదు అలాంటి సందర్భంలో ఆల్రెడీ అయిపోయింటుంది పని అప్పుడేమనుకున్నాలి వాంటెడ్ ఐ వాంటెడ్ టు గో టు మ్యారేజ్ నేను పెళ్ళికి వెళ్ళాలనుకునేంటి అని చెప్పుకునే సందర్భంలో వాంటెడ్ యూజ్ చేస్తాం మరి ఇక్కడ నీడ్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ నీడ్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవసరం ఉన్నప్పుడు ఏదైతే నీకు అవసరం ఉందో ఆ అవసరం ఉన్నప్పుడు నీడ్ టుని కానీ నీడ్స్ టుని కానీ యూజ్ చేస్తాం మళ్ళీ సబ్జెక్ట్ ఐ కానీ ఉయ్ యు దే అని వచ్చినప్పుడు నీడ్ టు యూజ్ చేస్తాం హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు నీడ్స్ టు ఉపయోగిస్తాం ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఐ నీడ్స్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ లర్న్ అంటే ఫస్ట్ ఫామ్ కాబట్టి ఇక్కడ లర్న్ అని చెప్తున్నాం కనుక నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాం ఆమెకి పాట నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు షీ నీడ్స్ టు ఇక్కడ ఎస్ వస్తుంది షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఎస్ వస్తుంది షీ నీడ్స్ టు లర్న్ సాంగ్
లర్న్ సాంగ్ అంటే ఆమె పాట నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనము మాట్లాడుకుంటాం. మరి డేర్ టు డేర్స్ టు ఎప్పుడు ఇచ్చేస్తాం? డేర్ టు డేర్స్ టు సేమ్ ఇట్లనే వాడతాం. సబ్జెక్టు ఐ ఉయ్ యు దే వచ్చినప్పుడు డేర్ టు వస్తుంది. అదే సబ్జెక్టు ఈ షీ ఇట్ వచ్చినప్పుడు డేర్స్ టు వస్తుంది. ఇక్కడ ఎస్ వస్తుంది, ఇక్కడ ఎస్ రాదు, అంతే తేడా. కనుక వాళ్ళు గెలిచే ధైర్యం ఉంది అనుకున్నప్పుడు, మ్యాచ్ గెలిచే ధైర్యం ఉంది వాళ్ళకు అనుకున్నప్పుడు ఏమంటాం? దే డేర్ టు విన్ ద మ్యాచ్, విన్ ద మ్యాచ్. దే డేర్ టు విన్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది వాళ్ళకి అని చెప్తాం. అంటే ఒక మ్యాచ్ గెలిచే ధైర్యం ఉంది వాళ్ళకి అని చెప్తాం. వాళ్ళు మ్యాచ్ గెలిచే ధైర్యము ఉంది అని చెప్తాం. మరి డేర్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం? డేర్స్ టు అంటే హీ షీ ఇట్ అని సింగులర్ సబ్జెక్టులకు యూజ్ చేస్తాం కాబట్టి సబ్జెక్టు హీ వచ్చినప్పుడు హీ డేర్స్ టు రన్ అని చెప్తాం. ఆయన పరిగెత్తే ధైర్యం ఉంది, ఆయన పరిగెత్తే ధైర్యం ఉంది అని చెప్పుకునే సందర్భంలో మనము ఈ విధంగా యూజ్ చేస్తాం. హీ డేర్స్ టు రన్, ఆయన పరిగెత్తే ధైర్యం ఉంది, ఆయనకి మాట్లాడే ధైర్యం ఉంది అనుకున్నప్పుడు హీ డేర్స్ టు స్పీక్, ఆయనకి మాట్లాడే ధైర్యం ఉంది అని చెప్పుకునే సందర్భంలో హీ డేర్స్ టు స్పీక్. ఈ విధంగా మనము ఈ హెల్పింగ్ వర్బ్లని వాడి అన్నీ కూడా మీరందరూ కూడా ఈ వీడియో చూసేటోళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ చక్రాన్ని మీరు కనుక ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ని జోలో పెట్టుకొని మీరు పోతే ఈ చక్రంతో పాటుగా ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ని మీరు వాడితే ఏ హెల్పింగ్ వర్బ్ ఏ సమయంలో వాడాలి, టోటల్ మనకి ఇక్కడ 24 హెల్పింగ్ వర్బ్స్ రాసిన ఈ 24 హెల్పింగ్ వర్బ్లని కూడా మనము ఏ సందర్భంలో వాడాలో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈజీగా అర్థమై ఉంటుంది కూడా. కనుక మీరందరూ దీన్ని ఈ చక్రబంధాన్ని వాడి మీరందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏం తెలుసా, కొన్నిసార్లు ఈ హెల్పింగ్ వర్బ్లని మనము అటు ఇటు మాట్లాడుతుంటాము. ఏమి కాదు, మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడుతూ ఉంటే ఈ చక్రాన్ని మీరు నేర్చుకుంటే ఇది మాట్లాడంగా మీకు ఆటోమేటిక్గా ఈ అన్నీ కూడా మీకు అలవాటుగా మారిపోతాయి. మీరు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. బాగా చూసుకోండి, ఒక పేపర్లో మీరు రాసుకోండి అని కోరుతున్నాను. నాకు సహకరిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.